Q. Hi, UPSC aspirants. Welcome to our session on UPSC examination pattern. By this time, all of you are aware of UPSC pattern. Anyway, it is my responsibility to clarify the apprehensions. So that's why this session is confined to UPSC examination pattern. మీకు అంత ఐడియా ఉంది UPSC ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది కదా? ఎస్. ఎనీవే ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఎందుకంటే చాలామంది 10th నుంచే ప్లాన్ చేస్తున్నారు పేరెంట్స్, కొంతమంది ఇంటర్ కాడి నుంచి ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది డిగ్రీ బీటెక్ నుంచి ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది ఐఏఎస్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా ఒక యూపీఎస్సీ ఏదో ఒక సర్వీస్ వస్తే బాగుంటుంది ఆలోచన ఉంది, కానీ ఆ ప్యాటర్న్ గురించి కొంతమంది సెర్చ్ చేసుకోగలుగుతున్నారు గూగుల్లో, కొంతమంది వచ్చి రకరకాల కోచింగ్ సెంటర్స్ తిరుగుతున్నారు. గైడెన్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి దీని గురించి ఇవాళ సెషన్ నేను మీకు టోటల్గా అసలు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి పేపర్స్ ఉంటాయి, అవి ఎలా మనం ఆన్సర్ చేయాలో ఇవి చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు అందరికీ తెలుసు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇది ప్రిలిమ్స్ స్టేజ్, యూపీఎస్సీ ప్రిలిమినరీ ప్యాటర్న్. ఇక్కడ మనం టోటల్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పేపర్ 1, సెకండ్ వన్ పేపర్ 2. పేపర్ 1ని మనము జిఎస్ జనరల్ స్టడీస్ అంటాం. ఇది మనకు 2 hours డ్యూరేషన్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మరి సెకండ్ ఏంటంటే సిసాట్. ఈ సిసాట్ కూడా ఆఫ్టర్నూన్ జరుగుతుంది, ఇది కూడా 2 hours డ్యూరేషన్లో ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, వేరేస్ దిస్ వన్ జనరల్ స్టడీస్ ఇది మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది మెయిన్స్కి. బట్ సిసాట్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మరి ఇక్కడ ఉండేటువంటి సిలబస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఈ డీటెయిల్ మళ్ళీ కూడా ఇంకో సెషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చదువుతున్నటువంటి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇలా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ఇవి జనరల్ స్టడీస్ మార్నింగ్ రాస్తారు. ఇది అయిన తర్వాత సిసెట్ అనేటువంటిది ఆఫ్టర్నూన్ రాస్తారు. రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే నిన్న కూడా ఎవరు అడిగారు స్టూడెంట్, సార్ నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు కొంచెం మ్యాథ్స్ రాదు సార్, యాప్టిట్యూడ్ ఎలా రాదు సార్. అరే బాబు, మేము ఉండేది కోచింగ్ సెంటర్ పెట్టింది దానికోసం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓపెన్ మాట్లాడుతున్నాను. నీకు రానక్కను నేను ఇంతకుముందు నేర్చుకునే మెథడ్ వేరే. ఇక్కడ ఒక ఎక్స్పర్టైజ్ గైడెన్స్ చేస్తూ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి గైడెన్స్లో నువ్వు ఎలా నేర్పిస్తున్నావు షార్ట్ కట్స్. నీకంటే మ్యాథ్సే లేవు, నువ్వు పారిపోయే అవసరం లేదు. నేను ఇంతకుముందు 10th లాగానో సార్ నాకు ట్రిగ్నామెట్రీ రాదు, ఆల్జిబ్రా రాదు, క్యాలిక్యులస్ రాదు, ఇలాంటి ఏమొద్దు. వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్, అది కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ షార్ట్ కట్స్ నేర్పిస్తారు. సో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనేటువంటిది ఆఫ్టర్నూన్ సిసెట్ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ కూడా ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంది. మార్నింగ్ వచ్చి మనకు ఇది ర్యాంకింగ్, అంటే ర్యాంకింగ్ పని కాదు, బట్ నెక్స్ట్ ప్రమోషన్కి పనికి వస్తుంది. ఓకే, సో ప్రిలిమ్స్ స్టేజ్ అయిపోయింది. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎస్ ఇక్కడ స్టార్ట్ అయింది మన కథ. మన కథ అంటే మీ కథ, మీ విక్టరీ నా విక్టరీ, కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది మన కథ. ఇక్కడ దీంట్లో జస్ట్ ఇఫ్ యు సీ దేర్ ఆర్ 4 బ్లాక్స్, ఏ బి సి డి అనేటువంటి 4 బ్లాక్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ సిలబస్ని పఠించిన దాన్ని చూస్తే ఏ బ్లాక్లో ఏముంది, బి బ్లాక్లో ఏముంది, సి బ్లాక్లో ఉంది, డి బ్లాక్లో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. ఏ బ్లాక్లో ఏముంటుందంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంతకుముందు ప్రిలిమ్స్లో కూడా ఉంది కదా. క్వాలిఫైయింగ్ ఏముంది అక్కడ, సిసెట్. అలాగనే ఇక్కడ ఇంగ్లీషు ఒక సెకండ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఏదో ఒకటి. ఇవి ఈచ్ పేపర్ ఫర్ 300 మార్క్స్, ఈచ్ పేపర్ ఫర్ 300 మార్క్స్. ఇవి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. అంటే ఈ క్వాలిఫైయింగ్ అయితే మిగతా పేపర్స్ వెళ్ళగలుగుతాము.
సో కంపల్సరీ క్వాలిఫైయింగ్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఇక్కడ డాక్టర్ ఇండియన్ సైన్స్ అకాడమీలో. ఈ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఈ క్వాలిఫైయింగ్ నేచర్ పోగా బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్. ఈ బి అనేటువంటి సెక్టార్లో ఎస్ఏ ఉంది, సి అనే సెక్టార్లో జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉన్నాయి, డి అనే దాంట్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది. ఈ బిసిడి అనేది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఇవి పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ ర్యాంకింగ్. అంటే నెక్స్ట్ దానికి నువ్వు నీ ఫేట్ ని నిర్ణయించేది ఏంటంటే బిసిడి అనేటువంటి బ్లాక్స్. ఫాలో అవుతున్నారమ్మా? సో ఇదేమో జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ప్రిలిమ్స్ లో ఏ విధంగా సిసాట్ క్వాలిఫైయింగ్ నేచర్, ఇక్కడ ఉండేటువంటి ఏ అనేటువంటి బ్లాక్ ఇంగ్లీష్ కానీ సెకండ్ లాంగ్వేజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. సో మరి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు వీటిని కూడా. ఇవి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం అందుకోసమే. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్స్ లో ఏ బ్లాక్ లో చెప్పినటువంటి క్వాలిఫైయింగ్ పేపర్స్ ని మీరే చదువుకుంటారు, దాన్ని కూడా మేము కోచింగ్ ఇస్తూ ట్రైన్ చేస్తున్నాం. మరి బిసిడి అనేటువంటి ఈ 3 బ్లాక్స్ ఏమవుతున్నాయో దీనిలో మొట్టమొదటి ఎస్ఏ గురించి చూద్దాం. ఎస్ఏకి వచ్చేకాడికి 2 ఎస్ఏస్ రాయాలి ఫర్ 250 మార్క్స్. అంటే ఈచ్ ఎస్ఏ ఇస్ ఫర్ 125 మార్క్స్. ఎలా నువ్వు ఇంట్రొడక్షన్ మొదలు పెడతావు, ఎలా కంక్లూడ్ చేస్తావు ఒక ఇచ్చినటువంటి ఐటెమ్. ఇట్ మే బి రిలేటెడ్ టు సోషల్ ఇష్యూస్, ఇట్ మే బి రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్ మే బి రిలేటెడ్ టు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్. సో లైక్ దిస్ ఏంటంటే ఈ రకరకాలైన అంశాల గురించి ఒక 100 దాకా ప్లాన్ చేద్దాం మనం 1 yearలో. ఈ 100కి సంబంధించి ఈచ్ ఎస్ఏ క్యారీస్ ఫర్ 125 మార్క్స్. సో ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, మధ్యలో ఎలా లింకప్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవి మనం డిస్కస్ చేద్దాం. మరి ఎస్ఏ తర్వాత జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి 1, 2, 3, 4 అనేటువంటి 4 పేపర్స్ డివైడ్ చేస్తాం. జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4. సో 1, 2, 3, 4. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. దీంట్లో ఏముంటాయి నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం. మీన్ వేల్ చూడండి ఒకసారి. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 250 మార్క్స్. సో 250 into 4 సబ్జెక్ట్ 1000 మార్క్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్కి. ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో మరి ఏమైనా చదివినాము అక్కడ ఆబ్జెక్ట్లో ఉంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రిలిమ్స్లో మనకి ఏం కావాలి, కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఏంటి, మీకు బాగా అర్థం కావాలంటే మీరందరూ కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంటుంది మీకు. ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఎంసెట్కి తేడా ఉంది కదా. ఇంటర్మీడియట్లో ఒక రకంగా చదివితే ఎంసెట్లో కాన్సెప్ట్స్ మీద పట్టు సంపాదించేది. ఇలాగనే ఇక్కడ మనం ఈ కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి ఆబ్జెక్టివ్ టైప్లో. అక్కడ ఇక్కడ ఏం కావాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కావాలి. కీవర్డ్స్ ఏంటి, కీ సెంటెన్స్ ఏంటి, ఇవి నేర్పిస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ పట్టిస్తారు. సో ఇది జనరల్ స్టడీస్. దాని తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ పేపర్ 1, పేపర్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి టోటల్గా ఈ ఇంగ్లీషు అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఈ క్వాలిఫైయింగ్ పేపర్ తీసేస్తే ఈ మిగిలినటువంటి ఎస్ఏ జనరల్ స్టడీస్ 4 పేపర్స్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్ని 2 పేపర్స్గా పేపర్ 1 అండ్ పేపర్ 2గా డివైడ్ చేసేది. ఈ టోటల్గా చూస్తే 1750 ప్లస్ ఇంటర్వ్యూకి ఉండేటువంటి 275. ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్, ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇవన్నీ కలిపితే 2025 రావాలి. ఇది టోటల్. నెక్స్ట్ చూద్దాం ఒక్కొక్క దాన్ని ఎలా ఉన్నాయి సిలబస్ చూద్దాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సి అంటే మనం ఏబిసిడి డివైడ్ చేస్తాం మనం కంఫర్టబుల్గా నేర్చుకోవడానికి ప్యాటర్న్. సి అంటే జనరల్ స్టడీస్ 1000 మార్క్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి మనం అనుకున్నాం ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 250 మార్క్స్. 250 into 4 పేపర్స్ ఈజ్ ఈక్వల్ టు 250 మార్క్స్. పేపర్ 1, GS2, GS3, GS4. సో 4 పేపర్స్ into 250 ఈజ్ ఈక్వల్ టు 1000 మార్క్స్. ఇది మనకు ఉండేటువంటి వెయిటేజ్. ఏమేమి ఉన్నాయి పేపర్ 1లో, ఇండియన్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్. సో మనకంతా కూడా భారతదేశానికి గొప్ప సంస్కృతి ఉంది, గ్రేట్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. సో దాంట్లో ఆర్ట్ ఏంటి, కల్చర్ ఏంటి, మోడర్న్ హిస్టరీ ఏంటి, ఓల్డ్ హిస్టరీ ఏంటి, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఇలాంటి వాటిల్ని మన పేపర్ 1లో మనం చూడడం జరుగుతుంది. మరి పేపర్ 2లో ఏం చూస్తామంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవి మనము పేపర్ 2లో డిస్కస్ చేస్తాం. మరి పేపర్ 3లో ఏం డిస్కస్ చేస్తామంటే SNT, సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలాంటి పేపర్స్ని మనం డిస్కస్ చేస్తాం. మరి జిఎస్ 4లో ఏం డిస్కస్ చేస్తామంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మోరల్ థింకర్స్, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, కేస్ స్టడీస్, ఇలాంటివి డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేస్తామంటే ఈ ఉండేటువంటి వెయిటేజ్ ఎలా మారుతుందో ఆప్షన్స్ చూద్దాం నెక్స్ట్ సైడ్. ఇక్కడ గమనిస్తే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ సివిల్స్ మీకు అంతా క్లారిటీ వస్తూ ఉంది. మనం టోటల్గా ప్రిలిమ్స్ దాటేసి సెకండ్ స్టేజ్కి వచ్చాం. ఏంటి అసలు స్టేజ్? మెయిన్ స్టేజ్. మెయిన్ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి మనకి టోటల్గా బ్లాక్స్గా విడగొట్టే. అందుకే నేను క్వాలిఫైయింగ్ నేచర్ ఉండేటువంటి పక్కన పడేస్తే ర్యాంకింగ్ ఉండేటువంటిది ఎస్ఏ ఉంది. ఆ తర్వాత ఏమున్నాయి? జిఎస్ 4 4 పేపర్స్ వచ్చాయి, ఆప్షన్ 2 పేపర్స్ వచ్చాయి. ఇప్పుడు మరి ఈ జిఎస్కి దీన్ని చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాం బోల్డ్ లెటర్స్లో ఆల్ జనరల్ స్టడీస్ పేపర్స్ అంటే 4 పేపర్స్ ఎన్ని ఉన్నాయంటే 1000 మార్క్స్ వచ్చాయి. 250 into 4 is about 1000 marks. Whereas for the only one option it is divided into 2 parts, paper 1 and paper 2. మీరు 10th క్లాస్ లెవెల్లో చూస్తే మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2, సైన్స్ చూస్తే మనకి ఎన్ఎస్ పిఎస్ అంటారు. అలాగే మనకి ఇక్కడ ఈ మొత్తం ఓన్లీ వన్ ఆప్షన్ యూ హ్యావ్ టు చూస్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 papers. Each paper carries 250 marks. So for the 2 papers you will get 500 marks. ఇప్పుడు ఒకసారి కంపేర్ చేయండి. ఆల్ జనరల్ స్టడీస్ పేపర్స్ ఎంత చదివినటువంటి అన్ని పేపర్స్ కలిపి 1000 మార్క్స్ మాత్రమే. ఒకే ఒక ఆప్షన్ ఎంత ఉన్నది? 500 మార్క్స్. దేనికి ఎక్కువ వెయిటేజ్ చెప్పండి. ఇప్పుడు ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం? దాని అర్థం నెగ్లెక్ట్ చేయమని కాదు జనరల్ స్టడీస్ని. జనరల్ స్టడీస్ ఎలా చదువుతారు మీరు అంటే ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళాలని మాత్రమే చెప్తూ వెళ్తున్నాను. చాలా స్ట్రాటజిక్గా ఆప్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పడానికి ఈ సెషన్ని కేటాయిస్తున్నాను నేను. కాబట్టి అందుకే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ సివిల్స్ అంటున్నా. సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఏంటనేది ఈ సెషన్కి మెయిన్ ఉద్దేశం. కాబట్టి మనకు ఉండేటువంటి జనరల్ స్టడీస్ 4 పేపర్స్ 1000 వస్తే కేవలం ఒక సింగిల్ ఆప్షన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పేపర్స్. ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. 250 into 2 is equal to 500 marks. సో మనం ఎంత కేర్ తీసుకోవాలో అర్థమైంది. ఎందుకంటే ఈచ్ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. యూ నో వెరీ వెల్. అకాడమిక్ ఎగ్జామ్ ఉంటే సార్ నాకు డిస్ట్రిక్ట్ వచ్చింది సార్, నా ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్, ఇలా మాట్లాడతాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ సివిల్స్. ఇన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈచ్ మార్క్, ఇంకా చెప్పండి హాఫ్ మార్క్ అని చెప్తున్నా. ఎందుకంటే డిస్క్రిప్ట్లో హాఫ్ మార్క్ వేస్తారు. హాఫ్ మార్క్ ఇస్ ఏం చేస్తారు? రౌండ్ ఆఫ్ చేస్తారు, తెలుసు కదా. చేసి నెక్స్ట్ 1 మార్క్ ఇస్తారు. అంటే ఈవెన్ హాఫ్ మార్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో లైక్ దట్ ఇన్ సివిల్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్. మరి ఇన్ మెయిన్స్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఎస్ఏ అండ్ జిఎస్ పేపర్స్ ఆర్ కామన్ టు ఆల్. అవునాక చెప్పండి. ఇప్పుడు పేపర్ చూశారు, ఎస్ఏ నీకు వేరే నాకు వేరే ఇస్తా. నాకంటే సపోజ్ నేను కూడా యాస్పిరెంట్ని, మీరు యాస్పిరెంట్ అనుకోండి, ఇంకెవరు యాస్పిరెంట్స్ ఉన్నారు, వేరే వేరే ఎస్ఏ ఇస్తారా? లేదు కదా, అందరికి ఒకటి వచ్చాయి. అలాగే జిఎస్ పేపర్స్ కామన్ ఫర్ ఆల్. అప్పుడు ఎక్కడ తేడా వచ్చింది? బట్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ డిఫర్ ఫ్రమ్ ఆప్షన్ టు ఆప్షన్. అదే ఆప్షన్కి వచ్చే కాలకి ఒక 26 సబ్జెక్ట్స్ ఇస్తారు మనకి. అవుట్ ఆఫ్ 26 సబ్జెక్ట్స్ మనం ఏం చేస్తామంటే ఒక ఆప్షన్ తీసుకుంటాం. సో ఆప్షన్ ఏదైనా కావచ్చు. ఒక సబ్జెక్టు లైక్ ఆంథ్రోపాలజీ ఈజీగా ఉండొచ్చు, లేదు మీరు తీసుకున్నటువంటి మ్యాథమెటిక్స్ లాంటివి మీకు డిఫికల్ట్గా ఉండొచ్చు, లేదు ఇంకోటి మోడరేట్గా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మరి ఏం చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ కౌంటబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, వి ఆల్రెడీ డిస్కస్. కాబట్టి ఎంత సిగ్నిఫికెంట్ అర్థమైంది. ఇక్కడ ఎస్ఏ, జనరల్ స్టడీస్ పేపర్స్ ఇవన్నీ ఈవెన్ క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా కామన్ ఉంటే ఏ డిఫికల్టీ లెవెల్ మారిందంటే ఆప్షనల్ సబ్జెక్ట్లో మారింది. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ సిఎస్ఈ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ 250 ద రేట్ ఆఫ్ 250 మార్క్స్ ఇంటూ 2 పేపర్స్ ఇజ్ ఈక్వల్ టు 500 మార్క్స్. ఇప్పుడు మాట్లాడండి. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే వేగ్గా బ్లైండ్గా ముందుకెళ్ళబాకండి. చాలా క్లారిటీతో స్ట్రాటజిక్గా మూవ్ చేస్తే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెషన్ దాన్ని కేటాయిస్తున్నాం.
ఇక్కడ రెండే రెండు విషయాలు. ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు అంటే నంబర్ 1 డిఫికల్టీ లెవెల్ చేంజ్ అయింది. ఒకరికేమో ఆప్షన్ ఈజీగా వచ్చింది, ఒకరికేమో ఎన్నుకునే ఆప్షన్ బట్టి. ఒకరికేమో డిఫికల్టీ కాకుండా మనకి డిఫికల్టీ ఉండొచ్చు, ఒకరికి మోడరేట్ ఉండొచ్చు. అంటే ఒకే స్థాయిలో ఎగ్జామినేషన్ ఉండదు ఆప్షన్స్ అన్ని. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీద అన్ని కలిపి 1000 మార్క్స్ అంటే కేవలం ఆప్షన్కే మనం చూసాం ఇంతకుముందు. పేపర్ 1లో చాలా సబ్జెక్ట్స్ కలిసి ఉన్నాయి, పేపర్ 2లో చాలా సబ్జెక్ట్స్ కలిసి ఉన్నాయి, పేపర్ 3లో కూడా జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 5లో కూడా చాలా ఉన్నాయి. బట్ ఆప్షన్ ప్యూర్గా ఒకే రకమైనటువంటి సబ్జెక్ట్స్ చదువుతున్నారు. దట్ టు ఫర్ 250 మార్క్స్ ఈచ్ పేపర్, 2 పేపర్ 10 మార్క్స్. సో కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంటెలిజెంట్లీ, క్లెవర్లీ, చాలా తెలివిగా ఆప్షనల్ సబ్జెక్ట్లో మీరు తీసుకోవడం బట్టే మీ గెలుపు నిర్ణయం అవుతుంది. అందుకు నేను చెప్తూ వస్తున్నాను, అంతదాన్ని స్ట్రెస్ చేస్తాను. చూజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ విచ్ ఈస్ మోర్ స్కోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఎలా తీసుకోవాలి సార్? ఏదైతే స్కోరింగ్ ఉందో, ఏదైతే నిన్ను ఇంట్రెస్టింగ్గా చదివించేటట్టుగా చేస్తుందో, నువ్వు బోర్ కొట్టకూడదు కదా, టఫ్గా ఫీల్ కాకూడదు కదా. సో ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉందో, ఏదైతే స్కోరింగ్ కూడా ఉండాలి, ఇలాంటి సబ్జెక్ట్ చూసుకోవాలి. సెలెక్ట్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ డైవర్స్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు యూపీఎస్సీలో 26 సబ్జెక్ట్స్ ఇచ్చున్నారు. అవుట్ ఆఫ్ 26 ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను ఆంథ్రోపాలజీని నేను ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఇక్కడ మరి చూస్తే యూ కెన్ చూస్ యాజ్ పర్ యువర్ చాయిస్. నెక్స్ట్ చూడండి, చూస్ చేయండి, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూడండి, ఎవరెవరు ఎలా సెలెక్ట్ అవుతున్నారు, ఏ రకంగా ఉంటారో చూడండి. వీటిల్లో ఈ 26 సబ్జెక్ట్స్లో మనంతా కానీ బాగా చూసినట్లయితే ఈ 26 సబ్జెక్ట్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఏదైతే స్కోరింగ్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు నేను ఆంథ్రోపాలజీని అక్కడ ఫోకస్ చేస్తూ మాట్లాడాను 26లో. మరి ఆంథ్రోపాలజీలో చూసినట్లయితే ప్రీవియస్ రికార్డ్ చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు హిస్టరీ చూడండి. మనం ఏదో వేగ్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాకుండా నువ్వు క్లారిటీతో ముందుకెళ్ళాలి. కాబట్టి ఆస్పిరెంట్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి జస్ట్ చూడండి. 2017లో సిఎస్సి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే అనుదీప్ దూరిశెట్టి. హీ వాజ్ ద టాపర్ విత్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. అలాగనే మనం 2017లో ఆల్ ఇండియా లెవెల్ థర్డ్ ర్యాంకర్ అండ్ ఆల్సో 22nd మన రాయలసీమ ఆణిమతి ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా విత్ ఆంథ్రోపాలజీ వాళ్ళు జాబ్ జరిగింది. అలాగనే మనం చూస్తే 22లో మన ఉమాహారతి గారు తెలుగు తేజ, మనం తెలుగు రాష్ట్ర టాపర్. షీ ఆల్సో ఆప్టెడ్ ఆంథ్రోపాలజీ. ఆమె ఇంటర్వ్యూ కూడా చూడండి ఒకసారి. 4 times షీ ఆప్టెడ్ జియోగ్రఫీ. ఫైనల్లీ షీ ఆప్టెడ్ ఆంథ్రోపాలజీ అండ్ విత్ ఆంథ్రోపాలజీ సక్సెస్ ఫార్ములాగా ఆమె పనిచేసి మన తెలుగు తేజము ఈరోజు మనం బావటాన్ని ఎగరవేశారు విత్ ఆంథ్రోపాలజీ ఆప్షన్. అలాగే మనం చూసినట్లయితే 23 థర్డ్ ర్యాంకర్ మళ్ళా తెలుగు రాష్ట్ర టాపర్ అని ఎవరు తెలుసు కదా, అనన్య రెడ్డి గారు. ఈయన కూడా ఆంథ్రోపాలజీని ఆప్ట్ చేశారు. సో మనం ఆంథ్రోపాలజీ యాక్టెడ్ యాజ్ దేర్ సక్సెస్ఫుల్ ఆప్షన్. మనం శ్రీహరికోట తెలుసు కదా మీ అందరికీ, అక్కడి నుంచి రాకెట్స్ వెళ్తుంటాయి. సక్సెస్ఫుల్ రాకెట్ తెలుసు కదా ఏంటి, పిఎస్ఎల్వి. అంటే అనేకమైనటువంటి తెలుసు మీకు, జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఉంటాయి. సక్సెస్ఫుల్ ఫార్ములా అంటే ఎన్ని రాకెట్స్ ప్రయోగిస్తే ఎన్ని సక్సెస్ అని సక్సెస్ఫుల్ అంటారు. విజయాసం అంటారు, అంటే విజయాన్ని ఇచ్చేటువంటి గుర్రం. సో ఆ విధంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఇప్పటి వరకు హిస్టరీగా చూస్తే 10% సక్సెస్ రేట్తో 10% సక్సెస్ రేట్, మళ్ళీ చెప్తున్నా 10% సక్సెస్ రేట్తో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్టు అది ఈరోజు కథనాశ్వం విజయాశ్వంలా గుర్రం గెలిపించేటువంటి గుర్రం లాగా వెళుతుంది. అందుకే ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ చూజన్ ఆంథ్రోపాలజీ యాజ్ దేర్ ఆప్షన్. Then what are the advantages of anthropology? So why all these people they have chosen anthropology as their option subject? That is also important thing. Sir, వాళ్ళు తీసుకున్నారని కాదు, అసలు ఏంటి మెరిట్స్, ఎందువల్ల వీళ్ళందరూ కూడా ఈ ఆంథ్రోపాలజీని తీసుకున్నారు అని మనము డిస్కస్ చేస్తే 1 by 1 చూద్దాం. Number 1, anthropology is the best scoring option in UPSC like Sanskrit as second language in intermediate education. మీకు అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ లో మన ఏపీ, ఏదైనా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ ఏం తీసుకుంటారు ఎక్కువ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఎందుకు? సాంస్క్రిట్లో 98, 99 ఇలా ఉంటాయి.
బాబు నువ్వు 99 వచ్చినాయి, 98 వచ్చాయి, ఒక్క 5 minutes నేను సేపు మాట్లాడాను కదా, నువ్వు ఒక సాంస్క్రిట్ లో మాట్లాడగలుగుతారా? మాట్లాడారు. స్టిల్ దే హావ్ చోజన్ సాంస్క్రిట్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. ఎందుకు? స్కోరింగ్ కాబట్టి, సిలబస్ లిమిటెడ్. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంథ్రోపాలజీ ఏమవుతుందో యూపీఎస్సీ స్కోరింగ్ కాకుండా లిమిటెడ్ సిలబస్ తో ఉంది. ఎప్పుడైతే లిమిటెడ్ సిలబస్ ఉంటుందో, ఇప్పుడే చూసాం మనం, గ్యాప్ అనేది ప్రిలిమ్స్ కి మెయిన్స్ తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ లో రివైజ్ చేయాలంటే టైం చాలా ఇంపార్టెంట్. సాంస్క్రిట్ అనేది ఏ రకంగా ఉపయోగపడిందో, సిలబస్ తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ ఉండేటువంటి సిలబస్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకొని ఆ టైంని మిగతా సబ్జెక్ట్స్కి ఎలా అలాట్ చేస్తాడో, ఇలాగనే ఆంథ్రోపాలజీ లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఈ టైంని మనం తక్కువ టైం ఉంటుంది, ఆ తక్కువ టైంలో మిగతా సబ్జెక్ట్స్ చదువుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి ఆంథ్రోపాలజీని చూస్ చేసుకుంటారు. దట్ టు స్కోరింగ్. ఇక్కడ లిమిటెడ్ సిలబస్ ఇప్పుడే చెప్పాను, సిలబస్ వెరీ లిమిటెడ్. థర్డ్ వన్, ఇన్ జనరల్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇన్ జనరల్ డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు అందరికీ డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ బుక్లెట్ సప్లై చేశారమ్మా, మీరందరూ రిసీవ్ చేస్తారు అనుకుంటున్నా, రిసీవ్ చేస్తున్నారు కదా? డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ బుక్లెట్స్ మీ చేతిలో ఉంటే జస్ట్ సీ ద పేజ్ నెంబర్ 10. సీ ద పేజ్ నెంబర్ 10. అక్కడ పేపర్ 2 చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్స్ కింద చూంటారు. అక్కడ మీరు చూసినట్లయితే పేజ్ నెంబర్ 10 లో 1.2లో మీకు రామాపిథికస్, శివాపిథికస్, నర్మదా మ్యాన్ అనేటువంటి నేమ్స్ కనిపిస్తున్నాయి. రామాపిథికస్, శివాపిథికస్, నర్మదా మ్యాన్. అవుట్ ఆఫ్ దీస్ 3 యూ విల్ గెట్ 1 క్వశ్చన్ 100%. ఎలా అంటే ఎస్, ఇది ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వేరే సబ్జెక్ట్లో కొంచెం ట్విస్ట్ చేస్తారు. అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ వితౌట్ కోచింగ్ ఆల్సో ఈ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్. సో ఆ విధంగా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీంట్లో మనము ఇన్ జనరల్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆంథ్రోపాలజీని ఇలా ఒకటే కదమ్మా అన్ని కోర్స్ క్లాసులు చెప్తుంటారు. అంటే ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 3.5 decades. ఈ 3.5 decades ఉండే ఎక్స్పీరియన్స్ వల్ల ఆల్మోస్ట్ మనం గెస్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏ ప్యాటర్న్ ఎలా వస్తుంది, డైరెక్ట్గా వస్తున్నాయా, ఇండైరెక్ట్గా వస్తున్నాయా, ఇలా మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనము చెప్తున్నాం, మన క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగనే ఈజీలీ అండర్స్టూడ్ బై ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్. ఒకరేమో ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, ఒకరేమో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు, ఒకరేమో కామర్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, ఒకరేమో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు, ఒకరేమో సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. సో ఫర్ ఆల్ దీస్ పీపుల్ నీ ఏ బ్యాక్గ్రౌండ్ ఉండు, వాళ్ళందరికీ అర్థమయ్యే సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ. అలా కాకుండా మ్యాథ్స్ తీసుకున్నాను, సైన్స్ వాడికి అర్థం కాదు, సైన్స్ తీసుకుంటామంటే ఆర్ట్స్ వాడికి అర్థం కావచ్చు. ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినా అందరికీ అర్థమయ్యేటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆంథ్రోపాలజీ. ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సార్ అన్ని చెప్పారు సార్, వాట్ ఈస్ మెant బై ఆంథ్రోపాలజీ సార్? మీరు ఆంథ్రోపాలజీ అంటారు, ఆంథ్రోపాలజీ మాకు తెలియదు అంటే ఎస్, తెలియకపోవడం కారణము చిన్నప్పటి నుంచి మనకి మీరు హై స్కూల్ లెవెల్లో ఎంఎస్ టీచర్, పిఎస్ టీచర్, ఎస్ఎస్ టీచర్ ఇలాంటి పదాలు విన్నారు. ఆంథ్రోపాలజీ ఇలా నిజానికి ఆంథ్రోపాలజీ అంటే ఏమో కాదు, ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్, లోగోస్ మీన్స్ స్టడీ. సో ఆంథ్రోపాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్. సైంటిఫిక్ గా చెప్పాలంటే హోలిస్టిక్ అంటే పూర్తిగా చదివేటువంటి సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ ఇస్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. సంపూర్ణంగా మానవుని గురించి చదివేటువంటి శాస్త్రం ఏదన్నా ఉంటే అది మానవ శాస్త్రమే, అది ఆంథ్రోపాలజీ. కానీ మీదని గుంతే చదువుతాం. నువ్వు పాలిటీ ఎవరికి సంబంధించింది? ఎవరికి? హ్యూమన్సే కదా, అనిమల్స్ కాదు కదా. అలాగే నేను కామర్స్ చదువుతావు, ట్రేడ్ ఇంకోటి ఎవరి మనుషులదే. అన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతాం, టోటల్గా సంపూర్ణంగా ఏ విషయమైనా చదవచ్చు. అలాంటి శాస్త్రమే హోలిస్టిక్ సైన్స్ అంటే ఆంథ్రోపాలజీ. మనకు లోయర్ లెవెల్లో తెలియనందువల్ల మిస్ అయిపోయారు మీరందరూ కూడా. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హెన్స్ వెన్ కంపేర్ విత్ అదర్ ఆప్షన్స్ ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. కాబట్టి నేను వేరే సబ్జెక్ట్ తక్కువ చేసి మాట్లాడడం వల్ల నాకు వేరే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు. మనం మనుషులం కాబట్టి, మన హ్యూమన్స్ గురించి కాబట్టి, మన గురించి మనం చదువుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఏం చదువుతాం? అన్ని చదువుతాం మనిషి గురించి టోటల్గా. అంత కొంత చదువుతాం, భయపడక్కర్లేదు. కొంత చదువుతామో ఈ కొంతని మీకు పూర్తిగా చదవడానికి అవకాశం ఉంది కాబట్టి అరే ఇంతకాలం నేను నేర్చుకుంది వేరే, ఇంత ఇంట్రెస్టింగ్ ఉందని మన దేశంలో ఉండేటువంటి రకరకాల జాతుల గురించి, రకరకాల సంస్కృతుల గురించి, మన శరీర నిర్మాణం గురించి, మన చరిత్ర ఎలా జరిగింది చెప్పడం గురించి, ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇలాగ అనేక అంశాలతో కూడిందే సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ. కానీ ఆంథ్రోపాలజీ అంటే భయపడే పరిస్థితి కాకుండా ఇంట్రెస్టింగ్ ఉంది, వేరే సబ్జెక్ట్లా కాకుండా. ఒక్కసారి క్లాసులో వింటే ఎక్కడైనా కూడా
పక్క రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. యాంథ్రోపాలజీ ఈజ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్. ఇంతే కాకుండా కొన్ని సబ్జెక్టులు దొరకవు మెటీరియల్. యాజ్ ఇట్ ఈస్ ద ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్, ద స్టడీ మెటీరియల్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే ముందు నీకు మెటీరియల్ కావాలి. యుద్ధం చేయాలంటే ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది, అమ్యూనిషన్ ఉండకూడదు, ఆయుధాల దగ్గర. ఎస్, ఆయుధాలు అంటే మెటీరియల్. ఇక్కడ స్టడీ మెటీరియల్ ఈజీగా దొరుకుతుంది, ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్. ఇది చాలా కాలం నుంచి ఎస్టాబ్లిష్ అయిన సబ్జెక్ట్ కాబట్టి మార్కెట్లో ఎక్కడెవరి ఏ స్టూడెంట్ కైనా ఎక్కడైనా ఈజీగా వస్తుంది. ఆఫ్ కోర్స్ నా స్టూడెంట్స్ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, నో నీడ్ టు రెఫర్ ఎనీ మెటీరియల్. నా పక్కా నా మెటీరియల్ ఇస్తున్నాను, ఆ మెటీరియల్ చదివి చాలు, అంత ధైర్యంగా నేను ఇస్తున్నాను అని. అలాగే ఆంథ్రోపాలజీ ఇస్ మోర్ స్టాటిక్ దాన్ డైనమిక్. ఇంకొక అడ్వాంటేజ్, మామూలుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎప్పటికప్పుడు మీరు డైనమిక్గా అప్డేట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇది ఎలా ఉంది, ఇది మోర్ స్టాటిక్ ఆల్మోస్ట్. కాబట్టి నీకు అప్డేట్ చేసే అవసరం లే. కోచింగ్ వెళ్ళిన విద్యార్థి కూడా స్టాటిక్గా మెటీరియల్ పెట్టి చదివేస్తాడు. అఫ్కోర్స్ నా క్లాస్లో నేను ఆల్రెడీ ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్ కాబట్టి ఎప్పుడు అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తున్నాను నా స్టూడెంట్స్కి. మీరు ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆంథ్రోపాలజీ పేపర్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ ఏలో 19 క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ 2లో 19 క్వశ్చన్స్ వస్తాయి. విన్నింగ్ ఎడ్జ్ ఒక్క మార్క్ వచ్చినా కూడా విన్నింగ్ ఎడ్జ్ తెలుసు మీకు. కాబట్టి ఇక్కడ 19 మార్క్స్ పేపర్ 1, 19 మార్క్స్ పేపర్ 2, 38 మార్క్స్ వస్తాయి మీకు. ఆల్మోస్ట్ ఒక్క మార్క్ వచ్చినా చాలు. ఎస్, లేటెస్ట్ డిస్కవరీస్ ఏంటి, లేటెస్ట్ ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒరిజినల్గా మేము ఆంథ్రోపాలజిస్టులు కాబట్టి మేము ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆంథ్రోపాలజీ ఆర్ యూస్ఫుల్ టు రైట్ జనరల్ స్టడీస్ పేపర్స్, ఎస్ఏ పేపర్స్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇంతే కాకుండా ఈ ఆంథ్రోపాలజీ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్: ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ, అలాగే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని 4 టైప్స్ ఉంటాయి. ఈ ఉండేటువంటి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం ఏమైతే డిస్కస్ చేసామో జనరల్ స్టడీస్లో ఆ పేపర్లన్నీ కూడా రాయడానికి వీలుగా ఉంటుంది. ఎస్ఏ కూడా బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. అన్నీ ఓవర్లాప్ అవుతుంది, ఎందుకంటే ఇది స్టడీ ఆఫ్ హ్యూమన్స్. కాబట్టి స్టడీ ఆఫ్ హ్యూమన్స్గా మానవ శాస్త్రం కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఉండేటివన్నీ కూడా ఓవర్లాప్ చేస్తుంది. కాబట్టి అన్ని రకాల అడ్వాంటేజ్ ఇంక్లూడింగ్ ఎస్ఏ. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంటది ఏ ఆప్షన్ తీసుకోవాలో మీకు తెలిసిపెట్టది. ఇఫ్ యూ చూస్ ఆంథ్రోపాలజీ 100% సక్సెస్ రేట్తో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెషన్ని టోటల్గా దేనికి కేటాయిస్తున్నారంటే మీకు అసలు యూపీఎస్సీ ప్యాటర్న్ ఏందో ఐడియా వచ్చింది. యూపీఎస్సీ ప్యాటర్న్లో అసలు ఆప్షన్ సబ్జెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, థర్డ్ పార్ట్ వచ్చిందంటే అసలు ఆ ఆప్షన్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ వచ్చింది. సో ఇలాంటి ఐటమ్స్తో ఈ సెషన్ కలిసేమో. నెక్స్ట్ సెషన్లో ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్స్ ఎలా ఉంది, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ఏ సిలబస్ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ టు ఆల్ ద సక్సెస్. ఈ సరే